నా పేరు లక్ష్మీ పద్మజ అండి. మా హస్బెండ్ పేరు వెంకయ్య. అయితే 2003లో మా కజిన్స్ ఇద్దరు వచ్చారు, వెంకటేశ్వరరావు గారు, రాంబాబు అని వచ్చారండి. వచ్చిన తర్వాత పెళ్ళి మాకు అర్జెంట్ అని అంటే వీళ్ళ కోసము వాళ్ళిద్దరు వచ్చి మా దగ్గర 10 lakhs తీసుకొచ్చారండి. ఫస్ట్ 5, తర్వాత 5 తీసుకొచ్చారు. 10 lakhs తీసుకొచ్చేసి మేము 3-4 months బిడ్డ పెళ్ళి చేసుకున్నారు. 3-4 months ఆగాము. ఆ డబ్బులు అయ్యి వేరే వాళ్ళ దగ్గర ఇప్పించాను సార్ నేను. అది కూడా వీళ్ళ సిస్టర్ దగ్గర ఇప్పించాను. మరి వాళ్ళకి ఇవ్వాలి కదా సార్, నేను వాళ్ళకి ఇవ్వాలి. అయితే మరి వాళ్ళు ఏం చేశారు అని అంటే అడుగుతుంటే నేను అలా లేదు, మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, మేము అన్నయ్య అది భూమి ఇస్తా అంటున్నాడు, 1 yearలో అమ్మి మీకు ఇస్తా అంటున్నాడు, ఇప్పుడు డబ్బులు లేవు, వెయిట్ చేయమని చెప్పి అడిగి రేట్ కూడా వాళ్ళే డిసైడ్ చేశారు సార్. ఇక్కడ 1.5 lakh కూడా లేదు, 1 కూడా లేదు. వీళ్ళందరితో చెప్పిస్తాను. అది 5 lakhs, 10 lakhsకి 2 ఎకరాలు రాశారు సార్. అది కూడా నోటిఫికేషన్ వచ్చింది సార్. శాటిలైట్ టౌన్షిప్లోకి నోటిఫికేషన్ వచ్చి హార్డ్వేర్ పార్క్ ఇప్పటి వరకు కూడా అది మళ్ళీ నాకు రెడ్ మార్క్లో ఉంది. నాకు అట్లా మోసం చేసి ఇచ్చారు. నాకు తెలిసింది సార్, నాకు తెలిసి నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, వాపస్ చేయండి అని చెప్పాను సార్. లేదు ఇస్తున్నాము, మీరే బేరాలు తీసుకురండి అది ఇది అని చెప్పి మోసం చేశారు సార్. ఈయనని మీరే అమ్మండి అని అంటే 60 ఉంటే 1 crore చెప్పేవాళ్ళు సార్. అట్లా రియల్ ఎస్టేట్ పడిపోయింది సార్. పడిపోయిన తర్వాత మాకు చాలా ఇబ్బంది అయింది. రియల్ ఎస్టేట్ చేస్తారు మా హస్బెండ్. మేము విఆర్ఎస్ ఎంప్లాయీస్ అండి, చిన్న ఎంప్లాయీస్ మేము 50, 2, 3 వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుని మేము హుడాలో మాకు 200 ఈస్ట్ ఫేస్ స్క్వేర్ బిట్ అమ్ముకున్నాం సార్. కొల్లూరులో 1/2 acre అమ్ముకున్నాం సార్. మేము మయూరి నగర్లో ఒక 300 గజాలు అమ్ముకున్నాం సార్. టోటల్గా నేను ఇప్పుడు 50 crores వరకు లాస్ అయ్యాను సార్ నేను ఇప్పటి వరకు. 2003లో 10 lakhs పెట్టిన వాళ్ళకి ఎంత వస్తుందో మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. సో ఆల్రెడీ 18 వరకు గడిపారు సార్ వీళ్ళు. ఇంకేముంది అదండి ఇదండి అని. వాళ్ళ ఫాదర్ 2000లో చనిపోయారు సార్. వాళ్ళ బ్రదర్ వచ్చాడు US నుంచి. బ్రదర్ వస్తే నేను అడిగాను మా పరిస్థితి ఏంటి అది ఇదని చెప్పేసి. ఈమె బ్రదరు వాళ్ళ సన్ అనుకోండి, మోహన్ రావు సన్ వచ్చాడు. ఏంటి మా పరిస్థితి అని మధ్యవర్తిని తీసుకొచ్చి మాట్లాడితే ఏం చెప్పారంటే, మామయ్య ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అవుతుంది మామయ్య, అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అవుతుంది, రేటు పెరుగుతుంది, మీరు కూడా ఇప్పుడు దాకా ఉంచుకున్నారు కదా అని అంటే, అట్లా మళ్ళీ డిస్ప్యూట్ వేస్తే కోర్టులో వేస్తే 20 years పడుతుంది, మనకు వద్దు, అయిన వాళ్ళతోనే సాల్వ్ చేసుకుందామని నేను చాలా ట్రై చేశాను సార్. చాలా ట్రై చేస్తే ఆ రోజు ఒక 5-6 మంది పెద్ద మనుషులు వచ్చారు సార్. పెద్ద మనుషులు వచ్చిన తర్వాత అన్నారు, మా ల్యాండ్ మాకు ఇచ్చేసేయండి, ఏదో ఒక ఏర్పాటు చేయండి సార్. మాకు 2 acres ల్యాండ్ ఉన్నప్పుడు మాకు దారి వెనకాల నుంచి అబద్ధం తెచ్చారు సార్, అప్పటి నుంచి చీట్ చేసి మమ్మల్ని. తర్వాత ఈ దారితో పాటు మరి వాళ్ళు ఎట్లా వెళ్తారమ్మా, 2 acres ఇచ్చేసేయండి వాళ్ళకి అని చెప్పేసి అంటే సార్ ఏం చేశారు అని అంటే, లేదు వెనకాలంటే మేము వెనకాల వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నాం సార్. వెనకాల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే లేదమ్మా ల్యాండ్ వెనకాల లేదు, మీకు వెనకాల లేదు, మీరు ఇక్కడ నుంచే వెళ్ళాలి, మీకు ముందు పెట్టుకొని మేమే ఇబ్బంది పడుతున్నాం కదా, మీకు లేదు మేము నడవనీయము, అది మేము వదులుకున్నాము, ఇటు నుంచే మీరు వెళ్ళండి అని చెప్పారండి. చెప్తే సరే ఓకే అని చెప్పి పెద్ద మనుషులు ఏమన్నారంటే, అమ్మ మీరు బిజినెస్లు లేవు ఏం లేవు, మొత్తం క్యాష్ 1 yearలో అమ్మిస్తామన్నారు, మీరు స్టక్ అయిపోయారు కదా, ఏమన్నా అమౌంట్ కావాలంటే తీసుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మీకు కలిపి అమ్మేసుకుంటారు కానీ అందరు కలిపి అమ్మేసుకుంటే రేట్ వస్తుంది మీకు అని చెప్పారు సార్. నేను ప్రామిస్గా నేను చెప్తున్నాను సార్, నేను అడగలేదు సార్. పెద్ద మనుషులందరూ మీరు కూడా బతకాలి కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి మాకు కొంచెం అమౌంట్ తీసుకోండి మీరు అని చెప్పి ఇప్పించారు సార్. ఇప్పించిన తర్వాత మేము ఏం చేశారు, 3 years టైం బాండ్ పెట్టాక మా అబ్బాయి బయటకు వెళ్ళాడు సార్, కొంచెం బయటకు వెళ్ళింది, అంతకుముందే వెళ్ళాడు అప్పుడు కాదు. అయితే మేము ఏం చేసామంటే రిటర్న్ చేసి మేము అడిగాము, వదిన మా నోట్లు ఇచ్చేసేయి వదిన అని చెప్పేసి అడిగితే, ఒక 1 week అయి రాండి, మా ఆడబడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి అని చెప్పారు. మేము ఎప్పుడైతే ఈ రోడ్డుతోటి మాకు ల్యాండ్ ఇవ్వమని అడిగామో మా బిడ్డకి డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి ఇక మొత్తం నాకు డబ్బులు ఇవ్వాలని ప్రాపగండా చేస్తుందని ఇవ్వకుండా ప్రాపగండా. చదువుకోలేదని చెప్పింది సార్ కోర్టులో. ఐఎమ్ ఇల్లిటరేట్ అని 5 times రాశారు సార్ వాళ్ళ లాయరు. రాసిన తర్వాత ఏం చేశారు అని అంటే, వాళ్ళు BA వరకు ఫస్ట్ ఇయర్ వరకు చదివిన సర్టిఫికెట్లు తీసుకొచ్చి పెట్టాం సార్ మేము కోర్టులో. ఇక అప్పటి నుంచి వాళ్ళ లాయర్ రావట్లేదు సరిగ్గా. మాకు ఇంటరమ్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది సార్, ధరణిలో బ్లాక్ చేశాం సార్. మా లాయర్ ఏమన్నాడంటే, మీకు విత్ పొజిషన్ ఇచ్చారమ్మా, యూ కెన్ ఎంజాయ్ ద పొజిషన్ ఫర్ ఎవరు, వాళ్ళ తరపోళ్ళు కూడా ఎవరు మనకి రావడానికి లేదు, ఇందులో హ్యాండ్ ఓవర్ చేసేసాము, ఎందుకంటే అప్పుడు ప్రొవిజన్లో ఉంది కాబట్టి మనకు అన్నట్టుగా నేను రిజిస్ట్రేషన్ అప్పుడు చేసుకోలేదు, అగ్రిమెంట్ చేసుకున్నాము. ఇప్పుడేమో వ్యాలిడేషన్ కూడా చేయించేసుకుని ఇంకా మేము ఏం చేసాము అని అంటే, ఇంకా
ఇది పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులతో పొల్యూట్ అయ్యి వాళ్ళు మా మీద ట్రెస్పాస్ కేసు వేసేటట్టు చేశారు సార్. మేము ఆ ల్యాండ్లోకి వెళ్తే మేము 4 కోర్ట్ రిఫర్ కేసులు తీసుకొచ్చాం సార్. 4 కోర్ట్ రిఫర్ కేసులు తీసుకొస్తే రాఘవేందర్ రెడ్డి గారు ఏమన్నారు అంటే సిఐ, అమ్మ మీరు ఎన్ని రోజులు ఇట్లా తిరిగినా మీకు అవ్వదమ్మా పొజిషన్, మీరు పొజిషన్లోకి వెళ్ళండి అని చెప్పారు సార్ నాకు. ఆయన ఆర్డర్స్ చేసుకుని మేము వచ్చాము. వచ్చి మా లాయర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు జడ్జి గారికి. సార్ వాళ్ళిద్దరికి నోటీసులు పంపించారు, పోలీసులు ఎంటర్ అవ్వద్దు, మీరు పోలీసులు ఎంటర్ అవ్వద్దు అని చెప్పేసి పోలీసులకి రిట్ పిటిషను సిపి గారి దగ్గర నుంచి హోమ్ దగ్గర నుంచి వేశారు సార్. నాకు ఇప్పుడు ఇంటరమ్ ఇంజక్షన్ ఆర్డర్ రన్నింగ్ అవుతూనే ఉంది సార్. నేను ప్రతి చోటకి నేను సిఐ మీద కంప్లైంట్ చేశాను సార్, డీజీపీకి కంప్లైంట్ చేశాను, సిపికి కంప్లైంట్ చేశాను సార్, ఏసీపీకి అందరికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే నాది ఎంక్వైరీ చేయించారు సార్. అడిషనల్ డీసీపీ తోటి ఏసీపీ తోటి ఎంక్వైరీ చేస్తే అమ్మ నీది చాలా బాగుంది, నీది మీకు మేము అప్పుడు సిఐ గారికి మెమో కూడా ఇచ్చారు సార్ ఆ రోజు. మళ్ళీ సిపి గారు కూడా నాకు డీజీ గారి దగ్గరికి వెళ్తే టైం బాండ్ పెట్టి వేశారు నాకు. ఈ 15 డేస్లో నాకు పాతనిస్తలేరు, వేసి వెళ్ళిపోయారు దించిన వాళ్ళు అక్కడ దాకా 20 సంవత్సరాల కింద కొనుక్కున్నాము. రూపాయి కొడుకుంటే మేము చిన్న ఎంప్లాయీస్, నేను మా వైఫ్. ఆ రోజుల్లో 2003లో 10 లక్షలు పెట్టి కొన్నామండి. 10 లక్షలు పెట్టి కొన్ని ఆ రోజు కూడా మమ్మల్ని మోసం చేశారు. అంత రేటు లేదు చుట్టాలి అని చెప్పేసి. ఇలా 2 లక్షలు కూడా లేని పొలాన్ని మాకు 5 లక్షలకు అమ్మారు. మేము ఎక్కడో ఉంటాం, మాకు తెలియదు ఇక్కడ రేట్లు. మా చుట్టాలే కదా అని నమ్మి తీసుకున్నాము. 10 లక్షలు తీసుకొని 2 ఎకరాలు ఇచ్చారు. 2 ఎకరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే మనలో మనకి ఎందుకులే అమ్మేద్దాము అని చెప్పి సేల్ అగ్రిమెంట్ చేశారు. అట్లా మమ్మల్ని మోసం చేశారు. తర్వాత 2004లో గెజిట్ వచ్చింది రిజిస్ట్రేషన్ ఆపేయమని. గెజిట్ నోటిఫికేషన్ 24 జూన్లో వస్తే నవంబర్ 4వ తారీఖు మాకు సేల్ అగ్రిమెంట్ చేశారండి. అట్లా కూడా మాకు చీట్ చేశారు మమ్మల్ని. మాకు గెజిట్ వచ్చింది చెప్పకుండా మమ్మల్ని చీట్ చేసి మాకు అమ్మారండి. ఇది రేట్లోనూ ఎక్కువ తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయమంటే చేయకుండా మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మా దగ్గర సేల్ అగ్రిమెంట్లు ఉన్నాయండి. సేల్ అగ్రిమెంట్లు 2 ఎకరాలకు సేల్ అగ్రిమెంట్ ఉంది వాళ్ళు చేసినవి. దానికి నేను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర వాలిడేషన్ చేయించాను. 2022లో వాలిడేషన్ చేయించి కోర్టులో వేసినాం. నాకు కోర్టు ఫేవర్గా ఉంది. మేము ఒకటే సింపుల్ థింగ్ అండి, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, నాకు రిజిస్ట్రేషన్ చేయమని కోర్టు అడుగుతుంది. కోర్టు కూడా మేము అదే చేసినాం, నాకు రిజిస్ట్రేషన్ చేయమని.